ఎన్నికలకు ముందు పాదయాత్రలో అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదని పీడీఎఫ్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పాల్గొన్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పీడీఎఫ్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్ రెడ్డి గూడూరు పట్టణంలో పలువురు పట్టాభద్రులను కలిసి తనను గెలిపించాలని కోరారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు వైసీపీ ప్రభుత్వం అమలు చేయకుండా వారిని మోసం చేసిందని అన్నారు. నా పేరు మేగడ వెంకటేశ్వర రెడ్డి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పీడీఎఫ్ తరఫున పోటీ చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని. ఈరోజు క్యాంపెయిన్లో భాగంగా ఈ ప్రాంతం గూడూరు రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, పెన్షనర్స్ వైపున మేము ప్రాతినిధ్యం చేస్తున్నాం. మేము ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులం కాము. ప్రధానంగా ఈరోజు మేము ప్రజలు ఆలోచించే వైపుగా కూడా ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి నిరుద్యోగుల్ని ఈరోజు మోసం చేసిందనే అభిప్రాయంలో నిరుద్యోగులు ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో దాదాపుగా 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా 1,73,000 పోస్టులు పైగా రాష్ట్రంలో అన్ని రంగాలలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. రెగ్యులర్గా షెడ్యూల్ ప్రకటిస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారు. కానీ నేటికి ఆ వైపుగా చర్యలు శూన్యం. ప్లస్ రెండోది, రాష్ట్రంలో దాదాపు 60,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. 1,75,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రోజువారీ కూలీ కంటే అతి తక్కువ వేతనంతో నెలకు 12,000 రూపాయల జీతంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చింది. కానీ ఆ వైపుగా చర్యలు శూన్యం. మరి ఈరోజు కనీసం వీళ్ళందరి విషయాలు, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళలో దాదాపు 1,00,000 మందికి పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా మరి ఈపీఎఫ్ లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఈహెచ్ఎస్ లేదు. అనేక పిహెచ్డీలు, ఎంఎస్సీలు చేసిన వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకి అలా కనీసం వాళ్ళకి 15,000, 20,000 కంటే జీతం లేని పరిస్థితి రాష్ట్రంలో కనపడుతూ ఉంది. లేవు. మరి ఈరోజు ప్రభుత్వంతో మాట్లాడితే ఏదైనా సరే ఒక సమస్య కోసం ధర్నా చేస్తే ఉద్యోగులను, ఉపాధ్యాయులు మొత్తాన్ని ఇలా అరెస్ట్ చేసి జైలులో పెట్టే పరిస్థితి ఉంది. ఏది ఏమైనా రాష్ట్రంలో మరి ఆర్థిక ఎమర్జెన్సీ కొనసాగుతుందన్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. మరి వాస్తవంగా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్స్కి ప్రతి నెల 1వ తారీఖు జీతాలు చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వ బిల్లులు పెట్టుకోవాలి. ఆ తర్వాత కాంట్రాక్టులు చెల్లించాలి. ఇంకా అదనంగా ఉంటే మీ ఇతర వాటికి దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ పూర్తి రివర్స్లో ఈరోజు మరి ఈ చర్య కొనసాగుతూ ఉంది. ఉద్యోగుల జీతాలు 1వ తారీఖు చెల్లించాలని, నిరుద్యోగులందరికీ కూడా మరి ఉద్యోగాలు కల్పన చేయాలని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మొత్తాన్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసింది. అదేవిధంగా కేజీబీవీ స్కూళ్ళల్లో ఉన్న పోస్టుల మొత్తాన్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసింది. నేను రేపు శాసన